రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తును అంధకారం చేశాడు. మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం, కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క బీజేపీ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం, ఇంకోటి నిడదవోలు, కడం 5 ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు.